నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. ఇక్కడ నిరుద్యోగులు అదేవిధంగా నిరుద్యోగుల పట్ల కొట్లాడేటువంటి ఉద్యమకారులు, విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు ఇక్కడ వచ్చి ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మెయిన్ డిమాండ్ ఏదైతే ప్రభుత్వము గతంలో ప్రతిపక్షంలో ఉన్నట్టు 1:100 ప్రిలిమ్స్ గ్రూప్ 1కి సంబంధించిన ఇస్తా అన్నటువంటి హామీని ఇప్పటివరకు కూడా ప్రభుత్వం దీని పట్ల నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నట్టు, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించిన సమస్యల గురించి కూడా చర్చిస్తున్న అంశం మనకు తెలుస్తుంది. మనతో పాటు గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఇవాళ? అంటే నిరుద్యోగుల కోసమే ఏర్పడిన ప్రభుత్వం అని అంటూ ఉంటారు. మరి ఇవాళ నిరుద్యోగులు ఇలా ముట్టడిలు ధర్నాలు చేస్తూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఏం చెప్తారు? అదే ఇది ప్రజాపాలన కాదు దగాపాలన అని చెప్పేసి నేను మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నా. నేను ఇవాళ దీనికి ప్రధాన బాధ్యుడు కోదండరామరెడ్డి, ప్రొఫెసర్ కోదండరామరెడ్డి. ఇవాళ నిరుద్యోగులందరికీ ఆశలు పెట్టిండు. మొత్తం ఇలా ఏదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం బ్రహ్మాండమైన బద్దలైపోతాయని చెప్పిండు. ఇలా ఆయన మాత్రం ఎమ్మెల్సీకి రికమెండ్ చేయించుకున్నాడు, మంత్రి కోసం వెయిట్ చేస్తాను. తర్వాత ఏ ఆకునూరు మురళి ఇలా ఆయన ఏదో కమిషనర్ అవుతాడట, స్కూల్ ఎడ్యుకేషన్కో మరి దేనికో తెలియదు. ఇవాళ రియాజ్ అయితే ఒక 10 వచ్చేసింది, బలమూరి వెంకటకి 10 వచ్చింది, అందరికి 10 వచ్చినాయి. మరి నిరుద్యోగులకి 10 రాలే. ఇప్పుడు 1:100 వీళ్ళ డిమాండ్గా వీళ్ళు ఇచ్చిన హామీ కాదు. అది మీ డిప్యూటీ సీఎం అప్పుడు సిఎల్పి లీడర్గా ఒక అసెంబ్లీ సాక్షిగా ఆయన మేము హామీ ఇస్తాం, మా ప్రభుత్వం మీరు అమలు చేయండి, లేదంటే మేము వచ్చిన తర్వాత అమలు చేస్తామన్నాడు. వాళ్ళని అమలు చేయలేదని తిట్టిండు. మీ ప్రభుత్వం వస్తే చేస్తామన్నాడు. మరి ఇలా అదే డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడతలేడు? అదే డిప్యూటీ సీఎం ఇలా మాట ఎందుకు మార్చిండు? అదే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడే హామీ ఇచ్చిండు, ఎందుకు మాట మార్చిండు? అదే రాహుల్ గాంధీ అక్కడికి వచ్చి చిక్కడపల్లికి వచ్చి ఆయన హామీ ఇచ్చిండు, మరి ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తలేడు? ఈ దేశం రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు కదా ఆయన. అరే రాజ్యాంగం ఇక్కడ అమలు లేదురా భయ్, నీ రాజ్యాంగం ఎక్కడో పట్టుకొని తిరుగుతాడు, నీ రాష్ట్రంలో అమలు లేదు. నీ రాజ్యాంగం చెప్తున్న సామాజిక న్యాయం అమలు లేదు, నీ రాజ్యాంగం చెప్తున్న ఆర్థిక న్యాయం అమలు లేదు, నీ రాజ్యాంగం చెప్తున్న రాజకీయ న్యాయం అమలు లేదు ఇక్కడ. మరి అటువంటిప్పుడు నీ రాష్ట్ర ప్రభుత్వాలలో న్యాయం రాజ్యాంగానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇక్కడే అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు. ఇక్కడ మొత్తం 10 మంది విద్యార్థులు వచ్చి మాట్లాడుతుంటే 100 మంది పోలీసులను పెడుతున్నారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమా అనుకూలమా రాహుల్ గాంధీ? మరి నువ్వు ఇచ్చిన హామీ ప్రకారంగా ఇవాళ నెరవేరకపోతే మరి నువ్వు ఈ ముఖ్యమంత్రి నియమించినావు కదా రేవంత్ రెడ్డిని, మరి నువ్వే దించాలి. మరి రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నాడా? లేకపోతే చలో ఢిల్లీ ప్రోగ్రాం పెడుతున్నారు. ఇప్పుడు డిఎస్సి వాయిదా పడ్డది కాబట్టి, మన గ్రూప్ 2 వాయిదా పడ్డది కాబట్టి చలో ఢిల్లీ ప్రోగ్రాం ఖచ్చితంగా ఉంటుంది. చలో ఢిల్లీలో రాహుల్ గాంధీతో తెలుసుకుంటాము. పార్లమెంట్ కూడా సెషన్ జరగబోతున్నది కాబట్టి పార్లమెంట్ సెషన్ల సందర్భంగా రాహుల్ గాంధీ అయితే హామీలు ఇచ్చాడో, మరి రైతు రుణమాఫీ భూస్వాముల కోసం చేసిండు. ఇలా భూస్వాముల రైతు రుణమాఫీ జరిగింది. భూములున్న భూస్వాములకు మాత్రం పైసలు వస్తున్నాయి. మరి వ్యవసాయ కూలీలకు ఇచ్చినావా? ఒక్క పైసలేగా. ఊర్లో వ్యవసాయ కూలీలు ఎక్కువ ఉన్నారా, భూస్వాములు ఎక్కువ ఉంటారా? సో ఇవాళ కౌలు రైతులకు ఒక పైసలే 13,000 ఇస్తానన్నావు, ఇవాళ ఒక పైసలే. మరి ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నది కౌలు రైతుల భూస్వాముల? అంటే ఇలా భూస్వామి వర్గానికి దాంట్లో రెడ్డి, కమ్మ, వెలమ, బ్రాహ్మ ఈ వర్గాలు ఏవైతున్నాయో ఆ వర్గాలు 7% కూడా లేవు ఇక్కడ తెలంగాణలో. దాంట్లో పేదలు 2% కూడా లేరు. వాళ్ళకు 10% అమలు చేస్తావు. ఈడబ్ల్యూఎస్ ఓపెన్లో 40% ఇస్తావు జీవో 29లా. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 93% ఉంటే వాళ్ళకు 93% ఉన్న వాళ్ళకు మాత్రం 50% నెట్టేస్తావు. అంటే జీవో 55 రద్దు చేసేసి నువ్వు మొత్తంగా ఈ వర్గాలకు అన్యాయం చేసే విధంగా, మొత్తం నీ వర్గాలకు న్యాయం చేసే విధంగా జీవో 29 చేస్తావు. ఇలా రిజర్వేషన్లు హారిజాంటల్గా ఉంటుందా, వర్టికల్గా ఉంటుందా? ఇప్పుడు హారిజాంటల్గా ఉండాల్సిన రిజర్వేషన్లను వర్టికల్ చేసి క్లమ్జీ చేసేసి ఎవరి జనాభా అంటే ఎస్సీలు 15% మాత్రమే ఉండాలి. ఓపెన్ కోటాలో పోటీ చేయడానికి లేదు. ఓపెన్ కోటాలో 90 మార్కులు వచ్చినా, 100కు 95 మార్కులు వచ్చినా కూడా వాడు ఓపెన్లకు రావద్దు. వాడు ఎక్కడ ఉండాలి? ఎస్సీ కోటాలకు వెళ్ళిపోవాలాడు. అంటే వాడికి ఎస్సీ కోటాలకే పరిమితం అయ్యే పరిస్థితి ఇవాళ ఉన్నది వాళ్ళది. మరి 50 మార్కులు వచ్చినోడు ఓసీ కోటలోకి పోతాడు. ఓసీ కోటలో ఉద్యోగం సంపాదిస్తాడు. 90 మార్కులు వచ్చిన ఎస్సీ వాడు అక్కడ ఎస్సీ కోటలో పోవాలి. మరి ఇదెక్కడి సామాజిక న్యాయం? ఇదే చెప్తుందా రాజ్యాంగం? రాహుల్ గాంధీ మరి ఇదేనా నువ్వు మీ ముఖ్యమంత్రికి చెప్పింది? కాబట్టి ఇవాళ మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది మీ ప్రభుత్వము. ఇవాళ నువ్వు ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వము. కాబట్టి
ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదు, దగా ప్రభుత్వం. ఈ దగా ప్రభుత్వాన్ని దింపాలి. లోకల్ బాడీ ఎన్నికలతోనే మొదలు కావాలి. నిరుద్యోగులంతా రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రతి నిరుద్యోగి పోటీ చేయాలి. కీలకమైన ప్రతి ఊర్లో ఎక్కడైతే నిరుద్యోగి ఉంటాడో వాళ్ళు పోటీ చేయాలి, ఓడగొట్టాలి. ఈ కాంగ్రెస్ను బీజేపీ బొంద పెట్టాలి. ఏవైతే నిరుద్యోగులకు అన్యాయం చేసిన పార్టీలు అన్నీ ఉన్నాయో ఆ పార్టీలు అన్నింటినీ బొందబెట్టి మీరు అధికారంలోకి రావాలి. దానికి మా లాంటి వాళ్ళం మేము సహకరిస్తాము. మేము వచ్చి ప్రచారం చేస్తాము, మీకు తిరుగుతాము. ఈ వీళ్ళు ఒక్కొక్కటి 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీలు ఎమ్మెల్యే అయిన వాళ్ళు మనకేం న్యాయం చేస్తారు? ఇవాళ క్యాబినెట్లో రెడ్లు ఉన్నారు మేజర్గా, ఇవాళ ఎంపీలుగా రెడ్లు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా రెడ్లు ఉన్నారు. 93% మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళకి న్యాయం ఏం జరగదు, జరిగే పరిస్థితి కనపడతలేదు. మన ప్రజాపాలన ఎట్లయితుంది? దగాపాలనే కాబట్టి ప్రజాపాలన కాదు, దీన్ని దించేయాలి అంటున్నాం. ఎట్లయితే తెచ్చిరో అట్లా దించేయాలంటున్నాం. ఇక్కడ ప్రధానంగా చూస్తే నిన్నటి వరకు చర్చలు జరిగినాయి నిరుద్యోగులతో, ప్రభుత్వ అధికారులతో. వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే ఈ పోస్టులు పెంచడం కానీ సవరించడం వల్ల లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? నేను ఒక ప్రొఫెసర్, లా ప్రొఫెసర్ చెప్తున్నా. ఎవరైతే రమ్మను లీగల్ ఇష్యూస్ వస్తాయని మంత్రిని రమ్మను, లేకపోతే లీగల్ ఇష్యూస్ వస్తాయని అంటున్నా మీ బలుమూరి వెంకట రమ్మను, లేకపోతే ఇంకెవరన్నా రమ్మను, రియాజుని రమ్మను, లేకపోతే కోదండరామరెడ్డిని రమ్మను. ఏం లీగల్ ఇష్యూలు వస్తాయి మాట్లాడతాం. ఒక లా ప్రొఫెసర్గా సాల్వ్ చేద్దాం దాని ప్రాబ్లం ఉందా? ఏ ప్రాబ్లం ఉంది? హైకోర్టు మేము జోక్యం చేసుకోమని చెప్పింది. హైకోర్టు మేము జోక్యం చేసుకోమన్నది. ఇంకెవరు జోక్యం చేసుకుంటారు? లీగల్ ఇష్యూ ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి మీద 150 కేసులు ఉన్నాయి. ఆయనకు లీగల్ ఇష్యూ రాలే, ఆయన మంచి ముఖ్యమంత్రి నమస్కారం చేసిండు. మన తీర్మార్ మాలన్న మీద ఇంకా ఎక్కువనే ఉన్నాయి కేసులు. ఆయన ఎమ్మెల్సీ అయ్యిండు, ఆయనకు ఒక్క కేసు అడ్డం రాలే. వీళ్ళ ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, మినిస్టర్ల మీద బోల్డ్ అని కేసులు ఉన్నాయి. ఆయన కూడా వాళ్ళకి ఏం లీగల్ ఇష్యూ రాలే. మరి వీళ్ళకే వస్తుంది లీగల్ ఇష్యూ? వీళ్ళకే వస్తుందా? వస్తే సాల్వ్ చేద్దామంటున్నా. న్యాయ వ్యవస్థ ఎప్పుడు కూడా సాల్వ్ చేసేయడానికి రెడీగా ఉంది. అంతేనా? ఒక కోర్టు వీళ్ళకి న్యాయం చేయాలంటుందా, అన్యాయం చేయమంటుందా? అన్యాయం చేయమంటే కోర్టే కాదు కదా, అది న్యాయం చేసేదే కోర్టు కదా. వీళ్ళు ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి కదా కోర్టుల దగ్గరికి పోయేది. మీరు కూడా నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతూ ఉంటే కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయి, వాళ్ళతో చేపిస్తూ ఉన్నాయని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు అన్న మాటలు విన్నాం. ఏం చెప్తారు సార్? నేను అంటున్నా ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తున్నా ముఖ్యమంత్రికి. ఈ సందర్భంగా నాకు ఏ పార్టీతోనైనా సంబంధం ఉన్నదా? మొన్నటి వరకు బీసీ ముఖ్యమంత్రి కావాలన్నా, ఈ ఎన్నికల వరకు కూడా బీసీ ముఖ్యమంత్రి కావాలి, బీసీలు 52% ఉన్నారని చెప్పిన. వాళ్ళ కోసం నా 33 లక్షల ఉద్యోగం రాజీనామా చేసిన. నా వెనక ఎవడున్నాడో చూపెట్టు. మనం బీఆర్ఎస్ ఉందా, బీజేపీ ఉన్నదా, ఇంకెవడన్నా ఉన్నాడా చూపెట్టు. మరి ఎవడని దగ్గర నేను ₹1 తీసుకున్నట్టుగా చూపెట్టు. నేను ఎవరికైనా దాసోమైనట్టుగా చూపెట్టు. నిరుద్యోగులు కూడా ఒక మాట అంటూ ఉన్నారు సార్, అడ్డ మీద కూలీలు వాళ్ళని తీసుకొచ్చి ధర్నాలు చేపిస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు నిరుద్యోగులే కాదు, ఆమరణ నిరాహార దీక్షలు చేసిన వాళ్ళని కూడా అవమానించేటట్టుగా మాట్లాడారు. దళితుడు ఇప్పుడు బక్కా జడ్సన్ 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు. ఆయన బక్కా జడ్సన్ ఒక దళితుడు నిరాహార దీక్ష చేస్తాడు. నువ్వు ఎవడా? నిన్న కాక మొన్న తెలుగుదేశం పార్టీ నుండి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినావు. అసలు నువ్వు ఒరిజినల్ కాంగ్రెసే కాదు. నువ్వు ఇవాళ ఒరిజినల్ కాంగ్రెస్ పర్సన్ పట్టుకొని ఓ దళితుడు వాళ్ళు అంబాడు ఆయన దీక్ష చేసిండు, మోతిలాల్ నాయక్ దీక్ష చేస్తే, ఓ అశోక్ దీక్ష చేస్తే ఓ కోచింగ్ సెంటర్ అయిన పేరు కూడా లేనట్టుగా ఆయనకు. ఇదే నేను మాట్లాడే భాష? ఓ ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇది? నువ్వు రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నావు, ముఖ్యమంత్రిగా మాట్లాడతలేవు. నీ భాష పార్లమెంటరీ భాష కాదు. నీ భాష నిజంగా ఒక దొర ఊర్లో ఉన్న పటేల్ ఎట్లా మాట్లాడుతున్నావు అట్లా మాట్లాడినావు. కాబట్టి ఇది పటేల్ రాజ్యం, ఇది ప్రజల రాజ్యం కాదు, ఇది ప్రజారాజ్యం కాదు, ప్రజాపాలన కాదు. ఇది పటేల్ రాజ్యము, ఇది నియంత్ర పాలన, ఇది రెడ్ల రాజ్యం. ఎట్లా ఉండబోతుంది సార్ ఓవరాల్గా? ఇప్పుడు చూస్తున్న నిరుద్యోగుల అంశం రాష్ట్రంలో అయితే ఒక చర్చ నడుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో నిరుద్యోగులు ఏ స్టెప్ తీసుకోబోతా ఉన్నారు, ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా రాజకీయ నిర్ణయం తీసుకోమంటున్నా. గతంలో నేను అదే చెప్పిన, అప్పుడు ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా చెప్పిన విద్యార్థులకు రాజకీయ నిర్ణయం పార్టీ పెట్టండి, ఎట్లయితే అస్సాంలో మీరు నిర్ణయం తీసుకున్నారో విద్యార్థులు అట్లా తీసుకోమంటున్నారు. ఇప్పటికైనా నిరుద్యోగులు 1 కోటి మంది దాకా ఉన్నారు. 30 లక్షల మంది ఏమో అర్హులుగా ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా చిన్న చదువులు చదివి డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళంతా కూడా ఉన్నారు 1 కోటి మంది దాకా. వీళ్ళంతా ఓట్లు వేస్తే ప్రభుత్వాలు వస్తాయా? 1 కోటి మంది ఓట్లు వ్యతిరేకంగా వస్తే ఏ ప్రభుత్వం అని వస్తుందా? ఏ ప్రభుత్వం రాదు. మీ ప్రభుత్వమే వస్తుంది, మీరే గెలుస్తారు. సర్పంచులుగా మీరే, ఎంపీటీసీలుగా మీరే, జడ్పీటీసీలుగా మీరే గెలుస్తారు. ఒక్కసారి గ్రామ స్థాయిలో ప్రభుత్వాలు మారితే రేపు రాష్ట్ర స్థాయిలో కూడా మారుతుంది కదా. రేపు ఎమ్మెల్యేలుగా మీరే అవుతారు, ఎంపీలుగా మీరే అవుతారు. ఇక్కడికెళ్ళి స్టార్ట్ చేయమంటున్నాను నేను. ఇక్కడికెళ్ళి మార్పు మొదలు కావాలి, గ్రామం నుండి మార్పు మొదలు కావాలి, రాజకీయ మార్పు అక్కడికెళ్ళి మొదలు కావాలి.
కాబట్టి నిర్ణయం తీసుకోమంటున్నాను నేను విద్యార్థులు. చెప్తున్న పరిస్థితి ఏంటంటే నిరుద్యోగులు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం కావాలి అని అంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి, వాళ్ళకి న్యాయం చేసే దిశగా వాళ్ళే నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏ ప్రభుత్వాలు వచ్చినా నిరుద్యోగులకి న్యాయం చేసే దిశగా నడవట్లేదని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రవంతో ప్రభాకర్, ప్రెస్ క్లబ్ నుంచి.